Good morning, everyone. Today, now I am going to introduce myself. My name is Dr. V.M. Suhasini. My educational qualifications is MSc Applied Psychology, MA Economics, B.Ed, M.Ed, MPhil Award in Education, PhD Award in Education. At last, I got doctorate. I am working as a psychology faculty and principal in different educational colleges in AP. I have 22 years experience to teach psychology in education in different colleges in AP. That is DED. DED అంటే TTC డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేసి అంటారు. అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఎడ్ మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఫిల్ మాస్టర్ ఇన్ ఫిలాసఫీ ఇన్ ఎడ్యుకేషన్. వీటన్నిటిలో కూడా నేను సైకాలజీ పేపరు టీచ్ చేశాను. I got 22 years experience. ఓకేనా డియర్ స్టూడెంట్స్? ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఛానల్, అసలు ఈ ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే, నవ్వే డేస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కాలేజీకి వచ్చి క్లాసెస్కి అటెండ్ అయ్యి లెక్చరర్స్ చెప్తున్నటువంటి లెసన్స్ వినలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అనంటే, వివిధ రకాలైనటువంటి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనము చర్చించుకోకూడదు. అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, డిఎడ్ స్టూడెంట్స్ అంటే డిఎడి చేస్తున్నటువంటి వాళ్ళు, బిఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంఫిల్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సైకాలజీ పేపరు అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పేపర్ అన్నటువంటిది నేను టీచ్ చేయాలి అనేసి ఈ ఛానల్ అన్నటువంటిది ఓపెన్ చేయటం అన్నది జరిగింది. అయితే ముఖ్యంగా యూజెస్ ఆఫ్ దిస్ ఛానల్, ఈ ఛానల్ యొక్క ఉపయోగం ఏంటి అనంటే, బిఎడ్ చదువుతున్న విద్యార్థులకు, డిఎడ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు, ఎంఎడ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు, ఎంఫిల్ చేస్తున్నటువంటి విద్యార్థులకు సైకాలజీ పేపర్ చాలా ఇంపార్టెంట్ పేపరు. ఇది ఒక జనరల్ పేపర్ క్రింద ఉంటుంది, 100 మార్కులకి ఉంటుంది. ఈ సైకాలజీ ఈ ఛానల్ ద్వారా నేను టీచ్ చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఛానల్లో సబ్జెక్ట్ వింటారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయటం అన్నది జరిగింది. అంతేకాదు డియర్ స్టూడెంట్స్, ఇంకా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తున్నటువంటి విద్యార్థులకు, మరి అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పోస్టింగ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల అందరికీ కూడా ఈ సైకాలజీ అన్నటువంటిది పనికి వచ్చింది. ఈ సైకాలజీ అన్నటువంటిది ఇంపార్టెంట్ రోల్ అన్నటువంటిది చేస్తుంది. కాబట్టి నేను ఈ ఛానల్ అన్నటువంటిది ఓపెన్ చేయటం అన్నది జరిగింది. ఇది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ మనం చూసినట్లయితే అబౌట్ సిలబస్, డిఎడ్ కానీ, బిఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ, ఇవన్నీ కూడా ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం నడుస్తాయి. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీని యొక్క నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడవటం అన్నది జరుగుతుంది. అయితే సిలబస్ ఏ విధంగా ఉంటది అనంటే, ఆల్ ఇండియా ఒకే సిలబస్ ఉంటుంది. ఆల్ ఇండియా ఒకే సిలబస్ ఉంటుంది.
ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండర్ లో నడుస్తుంది కాబట్టి నేషనల్ అంటే ఇండియాకి సంబంధించి మొత్తము సిలబస్ అన్నటువంటిది ఇందులో పొందుపరచడం అన్నది జరిగింది. ఇప్పుడు సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ప్రతి డిఎడ్ కాలేజీ, ప్రతి బిఎడ్ కాలేజీ, ప్రతి ఎంఎడ్ కాలేజీ, ప్రతి ఎంఫిల్ చేస్తున్నటువంటి విద్యార్థులకి సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. వాళ్ళు ఏ స్టేట్ అయినా కానివ్వండి, సిలబస్ ఎప్పటికీ కూడా మారదు. అయితే యూనివర్సిటీస్ ఏ స్టేట్ లో దేనికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీ, అది ఆంధ్రాలో నాగార్జున యూనివర్సిటీ. అదే విధంగా కొన్ని కాలేజీలు నాగార్జున యూనివర్సిటీ క్రింద ఉంటాయి. అదే విధంగా ఆంధ్రాలో ఆంధ్ర యూనివర్సిటీ, కొన్ని కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీ క్రింద ఉంటాయి. ఈ విధంగా ప్రతి స్టేట్ లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రతి కాలేజీ కూడా ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటుందో ఆ యూనివర్సిటీ క్రిందకి వెళ్తుంది. కానీ సిలబస్ అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మారదు. ఇంకొక విషయం నేను తెలియపరుస్తున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సిలబస్ డిఎడ్, బిఎడ్, ఎంఎడ్, ఎంఫిల్ ఈ 4టిని దృష్టిలో పెట్టుకొని టెట్ మరియు డిఎస్సి ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, టీచర్ పోస్టులకి రాసేటువంటి ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ అన్నటువంటిది చెప్తున్నాను. అయితే అందరికీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద మీరు సిలబస్ చెప్తారా మేడం అంటే, ఎస్, దిస్ ఈజ్ ట్రూ. అందరికీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద సిలబస్ మొత్తము కవర్ అయ్యే విధంగా చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు డిఎడ్ ఉన్నది, డిఎడ్ లో సిలబస్ ఉంటది. అదే సిలబస్ డిఎడ్ సైకాలజీలో ఉన్న సిలబస్ బిఎడ్ లోకి వచ్చి ఇంకాస్త ఎలాబరేట్ చేసి ఉంటుంది. ఆ బిఎడ్ లో ఉన్న సైకాలజీ ఎంఎడ్ లోకి వచ్చేసేటప్పటికి ఇంకాస్త ఎలాబరేట్ చేసి ఉంటుంది. అదే ఎంఈడిలో ఉన్న సైకాలజీ ఎంఫిల్లోకి వచ్చేటప్పటికి ఇంకాస్త ఎలాబరేట్ చేసి ఉంటుంది. అంతేగాని సిలబస్ మారినంత మాత్రాన కంటెంట్ అన్నది మారదు. ఇంకోటి, సిలబస్ మారినప్పుడు ఫస్ట్ చాప్టర్ లో ఉన్న టాపిక్ వేరే చాప్టర్ లో, ఫస్ట్ చాప్టర్ లో ఉన్న టాపిక్ వేరే చాప్టర్ లో పెడతారు. ఆ చాప్టర్ లో ఉన్నటువంటి టాపిక్ మరొక చాప్టర్ లో పెడతారు. అంతేగాని సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ లో ఉన్నటువంటి కంటెంట్ మట్టికి ఎప్పటికీ కూడా మారదు. ఈ కంటెంట్ మారాలి అని అంటే మరలా సైకాలజిస్టులు మహానుభావులు వచ్చి ఈ కంటెంట్ ని మార్చాలి. అయితే పిల్లలు, విద్యార్థుల్ని, డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బిఎడ్ అంటే బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఎడ్ అంటే మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఫిల్ అంటే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఎడ్యుకేషన్, వీళ్ళంతా కూడా పిల్లలకి టీచ్ చేయటానికి వెళ్తారు. కాబట్టి ఆ పిల్లలకి ఎంత నాలెడ్జ్ వీళ్ళు అందించాలి, అదే విధంగా ఈ లెక్చరర్స్ ఆ పిల్లలకి ఏ విధంగా టీచ్ చేయాలి అన్నటువంటి దానిని బేస్ చేసుకొని, స్టూడెంట్స్ ఐక్యూని బేస్ చేసుకొని, స్టూడెంట్స్ యొక్క ఏజ్ ని బేస్ చేసుకొని ఈ సైకాలజీ సిలబస్ అన్నటువంటిది చెప్పడం అన్నది జరిగింది. సో సైకాలజీ మారింది అన్నంత మాత్రాన మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవి మారవు. ఇన్ కేస్ టాపిక్స్ ఒక చాప్టర్ లో టాపిక్ మరొక చాప్టర్ లోకి పెట్టినా గానీ ఆ టాపిక్ లో ఉన్నటువంటి కంటెంట్ ఎప్పటికీ కూడా మారదు. ఇది మీరందరూ కూడా గమనించాలి. అదే విధంగా నెక్స్ట్ నేను చూసినట్లయితే, నేను చెప్పబోయేటువంటి ఈ సిలబస్ లో చాప్టర్ నెంబర్ ఇస్తాను, టాపిక్ నెంబర్ ఇస్తాను, టాపిక్ పేరు కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కూడా మీరందరూ గ్రహించండి. టాపిక్ ఫస్ట్ టాపిక్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ చెప్తుంటే చాప్టర్ 1 లో టాపిక్ 1 చెప్తుంటే టాపిక్ 1 అనేసి చెప్పి ఆ టాపిక్ పేరు కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా థంబ్నెయిల్ లో కూడా ఇస్తాను. అది కూడా మీరు గమనించండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ చాప్టర్ ఈ విధంగా నేను ఈ సిలబస్ చెప్పడం అన్నది జరుగుతుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని
నా గురువులు నాకు అందించినటువంటి జ్ఞానాన్ని ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ అందించడం అనేటువంటిది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఛానల్ ని క్రియేట్ చేయటంలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలము సైకాలజీకి సంబంధించిన నాలెడ్జిని అందరికీ అందించాలి. చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్, ట్రైనింగ్ అవుతున్నటువంటి టీచర్ ట్రైనింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇది అందించాలి. అదే విధంగా టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్పడం అన్నది జరుగుతుంది. అయితే చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైనటువంటి వీర్పన జేమ్స్ రాజారత్నం గారు మరియు వీర్పన సువర్ణకమల గారికి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు మొత్తము కూడా అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.